ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్నికకు అందరి ఆమోదం దొరికిన తర్వాత ఎన్నిక వాయిదా పడింది. మరి సిపిఐలో ప్రజాస్వామ్యం లేదనుకోవచ్చా? ఎవరో వచ్చి ఇంకొక ఆయన నేను ఉంటానన్నాడు కాబట్టి ఈయన కాదన్నారని ఇవన్నీ సామాజిక వర్గాన్ని దూరం పెడతా ఉన్నారన్నటువంటి ఒక చర్చను ఎందుకు తెరదీయాల్సి వచ్చింది మీరు ఎన్నికైన వెంటనే? నాకు ఆంతరంగికంగా జరిగినటువంటి విషయం ఏందో నాకు తెలుసు. దాన్ని మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ప్రభుత్వం మీద మీరు ఆందోళనలు చేసే సమయం ఎందుకు ఇట్లా మా ప్రభుత్వం మీద అని ఆయన ఏం చెప్పినప్పుడు ఒకే ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు గారు మా పైన రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఏదన్నా ఉందంటే దినపత్రికల్లో ఆర్టికల్స్ వగైరా రాస్తే ఆ ఆర్టికల్స్ చూసిన తర్వాత నేను పోయి కలిసినప్పుడు ఏంటి చాలా పెద్ద ఎత్తున రాశావని చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీలో చాలా అక్రమాలు జరిగాయి. దాన్ని మొదట మీరే ఫైట్ చేశారు. కోర్టులో కూడా కేసు ఎదుర్కొంటా ఉన్నాం. ఇట్లా నుంచి ఏదైనా థ్రెట్ ఉంటుందని భయం అట్లాంటి ఏమి అనిపించవా? థ్రెట్ అంటే చాలా చోట్ల ఉంటే చాలా రకాల ఫోన్లు వస్తాయి. భయపడిచ్చే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు. కరోనా సమయంలో కరోనా బారిన పడ్డారు. హార్ట్ స్ట్రోక్ సంబంధించినటువంటి ఇది కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఈ ఉద్యమాల యొక్క ప్రెజరు ఇవన్నీ చూసినప్పుడు ఆరోగ్యం పైన ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తూ వచ్చినారు? సెకండ్ వేవ్లో వచ్చినటువంటి కరోనా నన్ను చావు దాకా తీసుకెళ్ళింది. నా పల్స్ రేటు కూడా 5 ఏళ్ళకు పడితే 5 రకాలుగా వినిపించింది. ఇంకా అయిపోయింది అనేటువంటి దశలో నుంచి